నమస్తే, వెల్కమ్ టు షాబే టీవీ. దిస్ ఇస్ బాలకృష్ణ. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్గా భారత సంతతికి చెందిన విద్యార్థి 9 ఏళ్ల ప్రిషా చక్రవర్తి ఉత్తమ విద్యార్థిగా ఎంపిక. అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ మొదటి విజయం. హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం, దేశంలో 1,00,000 కోట్ల వ్యాపారం. ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీకి ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం. ఐస్లాండ్లో మరోసారి బద్దలైన అగ్నిపర్వతం. సిరియా, ఇరాక్పై ఇరాన్ క్షిపణి దాడులు. ఇప్పుడు బులెటిన్లో వివరాలు చూద్దాం. విద్యార్థులని ప్రతిభను గుర్తించేందుకు జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంట్ యూత్ ఏటా పరీక్ష నిర్వహిస్తుంది. గత ఏడాది సమ్మర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసింది. 90 దేశాలకు చెందిన దాదాపు 16,000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్, అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ నిర్వహించారు. వారిలో భారతీయ సంతతికి చెందిన 9 ఏళ్ల ప్రిషా చక్రవర్తి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రపంచంలో ఉత్తమ విద్యార్థిగా నిలిచారు. కాలిఫోర్నియా ప్రీమౌంట్లో గల వార్న్ స్ప్రింగ్ ఎలిమెంటరీ స్కూల్లో ప్రిషా చక్రవర్తి గ్రేడ్ 3 చదువుతున్నారు. 2023 సమ్మర్లో పరీక్షలకు హాజరయ్యానని చిన్నారి మీడియాకు తెలియజేశారు. 16,000 మందిలో 30% కన్నా తక్కువ విద్యార్థులు హై హానర్స్ లేదా గ్రాండ్ హానర్స్లో స్కోర్ చేశారు. అన్ని అంశాల్లో స్క్రూటినీ చేయగా ప్రిషా అగ్రస్థానంలో నిలిచారు. వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగంలో గ్రేడ్ 5 ప్రదర్శనలో 99వ పర్సెంటైల్తో సమానంగా నిలిచి టైటిల్ దక్కించుకున్నారు ప్రిషా చక్రవర్తి. అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్కు మొదటి విజయం దక్కింది. అయోవాలో సోమవారం జరిగిన పోలింగ్లో ట్రంప్ మెజారిటీ ఓట్లను సాధించారు. నిక్కీ హైలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్లకు వెనక్కి నెట్టి ట్రంప్ ముందు వరుసకు చేరుకున్నారు. అయోవాలో నిన్న జరిగిన పోలింగ్లో భారీ స్థాయిలో ప్రజలు పాల్గొన్నారు. దాదాపు 1,600 పోలింగ్ కేంద్రాల్లో జనం ఉత్సాహంగా ఓట్లు వేశారు. స్థానిక కాలమానం ప్రకారం నిన్న రాత్రి 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయోవాలో విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ట్రంప్కు ఈ ఫలితం శుభసూచకంగా మారింది. అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియలో అయోవాలో 2% కంటే తక్కువ ఓటింగ్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్ పైనే పూర్తి విజయం ఆధారపడి ఉంటుంది. న్యూ హాంప్షైర్, సౌత్ కరోలినాలో ట్రంప్కు విజయం తప్పకుండా అవసరమవుతుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్ముకుంది. పొగమంచు వల్ల రహదారులు కనపడక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, కామారెడ్డి, బెంగళూరు, ముంబై, కరీంనగర్లో వెళ్లే జాతీయ రహదారిపై పొగమంచు కమ్ముకోవడంతో నేషనల్ హైవేపై వాహనదారులు నెమ్మదిగా కదులుతున్నారు. పొగమంచు తీవ్రంగా ఉండడంతో జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు. అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం జరగనుందని ఆల్ ఇండియా ట్రేడ్ సమాఖ్య CIAT తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా మతపరమైన భావాలను ప్రతిధ్వనించడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊపు తెస్తుందని CIAT జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 30 నగరాలకు చెందిన వర్తక సంఘాల నుంచి అందిన సమాచారం ఆధారంగా అంచనా వేసినట్లు తెలిపారు. ప్రజల విశ్వాసం దేశంలోని సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన అనేక కొత్త వ్యాపారాలకు దారితీస్తోందని CIAT జనరల్ సెక్రటరీ తెలిపారు. రామ మందిర ప్రతిష్టాపనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సుమారు 30,000 వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు CIAT ప్రధాన కార్యదర్శి తెలిపారు. వీటిలో మార్కెట్లో ఊరేగింపులు, శ్రీరామ్ చౌకీ, శ్రీరామ్ ర్యాలీలు, శ్రీరామ్ పదయాత్ర, స్కూటర్, కార్ ర్యాలీలు, శ్రీరామ్ సభలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అందుకోసం శ్రీరాముడి జెండాలు, బ్యానర్లు, క్యాప్లు, టీషర్ట్లు, రామాలయం చిత్రం ఉన్న కుర్తాలను మార్కెట్లో భారీ డిమాండ్ ఉందని తెలిపారు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురుజీ లక్ష్మణ్ రాజు గారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపించే గురువు లక్ష్మణ్ రాజు గారు. వ్యవసాయం, వ్యాపారము, చదువు, ఉద్యోగం, పెళ్లి, పుత్ర సంతానం, ప్రేమ సమస్యలు, జ్ఞాపక శక్తి, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఎన్ని సమస్యలున్నా ఇట్టే పరిష్కారం లభిస్తుంది. విదేశీ ప్రయాణము, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, లాభ నష్టాలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కన్ను దృష్టి, నిమ్మకాయ దృష్టి లాంటి బాధలు తొలగుతాయి. అక్షింతల దోషం, నాగదోషం, రాత్రి కలలు, కలవరింపులు, నవగ్రహ దోషం లాంటి అనేక దోషాలు నివారించబడతాయి. ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతిని కోల్పోవడం, పిల్లల చదువులు, పిల్లల ఆరోగ్యాలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పి 100% శాశ్వత పరిష్కారం చూపిస్తారు. గురుజీ లక్ష్మణ్ రాజు గారు. గురువు గారి మొబైల్ నెంబర్ 9177944133
9440011022. గురుగారి అడ్రస్ న్యూ నాగోల్ భారత్ పెట్రోల్ బంక్ పక్కన నిస్సాన్ షోరూమ్ ఎదురుగా యూనియన్ బ్యాంక్ పైన హైదరాబాద్. తిరిగి బులెటిన్కి స్వాగతం. పోలవరం మండలం కొత్తపట్టి సీమ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా కొత్తపట్టి సీమ గ్రామానికి చెందిన మద్ది శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సంక్రాంతి పండుగ వేళ టీఎస్ఆర్టీసీకి కాసులు పంట పండింది. సంక్రాంతి సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో భారీ సంఖ్యలో ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లారు. దీంతో 13వ తేదీ 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇక ఈ ఒక్కరోజే ఆర్టీసీ రికార్డు స్థాయిలో 12 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 11న 28 లక్షల మంది, 12న 28 లక్షల మంది, 13న 31 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ 6261 ప్రత్యేక బస్సులు నడిపినట్లు అధికారులు తెలిపారు. కేవలం 11, 12, 13 తేదీల్లో 4400 ప్రత్యేక బస్సులను నడిపినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఐస్లాండ్ వాసులకు అగ్నిపర్వతాలు బెంబేలెత్తిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో అగ్నిపర్వతం రెండోసారి బద్దలైంది. లావా జనావాసాల పైకి రావడంతో కొన్ని ఇళ్లు దగ్ధమయ్యాయి. ఐస్లాండ్ లోని రెగ్జానెస్ ద్వీపకల్పంలో ఆదివారం అగ్నిపర్వతం బద్దలైంది. దీని నుంచి వెలువడిన లావా సమీపంలోని గ్రీన్విక్ ప్రాంతానికి చేరుకుంది. దీంతో ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లు కాలిపోయాయి. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావా జనావాసాలకు చేరకుండా గ్రీన్విక్ ప్రాంతంలో గతంలోనే రాళ్లతో ఎత్తైన గుట్ట నిర్మించారు. తాజాగా ఆ గుట్టను కూడా దాటుకుని లావా ఇళ్లపైకి ప్రవహించింది. దీంతో ఆ ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాల వైపు తరలిపోతున్నారు. ఇళ్లలోని సామాన్లను, పెంపుడు జంతువులను, పశువులను తీసుకుని వెళ్లిపోతున్నారు. కాగా గత నెల రోజుల వ్యవధిలో ఐస్లాండ్ లో అగ్నిపర్వతం బద్దలు కావడం ఇది రెండోసారి. గత నెలలో కూడా ఈ ప్రాంతంలో అగ్నిపర్వతం బద్దలైంది. అయితే అప్పుడు లావా ఇంతలా బయటకు రాలేదు. సిరియా, ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిస్తాన్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. ఇజ్రాయెల్ గూఢచారి బృందం సమావేశంపై దాడి జరిగినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ గ్రూప్స్ తెలిపింది. ఇందులో 4 పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించాయి. మరో 5 తీవ్ర గాయాల పాలైనట్లు పేర్కొన్నారు. మరణించిన పౌరుల్లో ప్రముఖ వ్యాపారవేత్త పెష్రా డిజాయి కూడా ఉన్నట్లు కుర్దిస్తాన్ డెమోక్రటిక్ పార్టీ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణులతో సిరియాలోని పలు ప్రాంతాలపై కూడా ఇరాక్ దాడులు చేసింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్స్ కమాండర్లకు చెందిన స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇరాన్లోని కెర్మాన్ రాష్ట్రంలో ఇటీవల ఉగ్రవాదులు దాడులు జరిపి పలువురు ఇరాన్ దేశస్తులను హతమార్చారు. ఆ దాడులకు ప్రతిస్పందనగా సిరియాపై ఇరాన్ క్షిపణులతో రెచ్చిపోయింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని కుర్దిస్తాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ గూఢచారి బృందాలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇరాన్ ఆరోపిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ ఇరాన్ ఈ మేరకు దాడులు జరిపింది. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్గా భారత సంతతికి చెందిన విద్యార్థి 9 ఏళ్ల ప్రిషా చక్రవర్తి ఉత్తమ విద్యార్థిగా ఎంపిక. అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ మొదటి విజయం. హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం, దేశంలో 1,00,000 కోట్ల వ్యాపారం. ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీకి ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం. ఐస్లాండ్లో మరోసారి బద్దలైన అగ్నిపర్వతం. సిరియా, ఇరాక్పై ఇరాన్ క్షిపణి దాడులు. ఇవి వాటి బులెటిన్స్. Keep watching Shravya TV.